హలో ఎవరీవన్. వేడి వేడి పకోడీలు అంటే ఎవరికైతే ఇష్టం ఉండదు చెప్పండి. అందరికీ పకోడీలు అంటే చాలా ఇష్టమే కదా. అయితే ఈరోజు క్రిస్పీగా టేస్టీగా పకోడీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకోసం. ముందుగా 2 ఆలుగడ్డలు అయితే తీసుకొని పొట్టు తీసేసి చక్కగా తురుముకోవాలి. అందులోనే ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తురుముకున్న ఆలుగడ్డను అందులో వేసి తర్వాత కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు మరియు పచ్చిమిర్చి టేస్ట్ కోసం చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి యూజ్ చేస్తే, అందుకే పచ్చిమిర్చి. తర్వాత బియ్యం పిండి క్రిస్పీ కోసం కొద్దిగా శనగపిండి వేసుకొని అందులోనే రుచికి తగినంత ఉప్పు మరియు కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు పొడి వేసుకోవాలి. కావాలనే టేస్ట్ కోసం గరం మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చండి, నేనైతే యూజ్ చేయలేదు. అందులోనే కొద్దిగా బేకింగ్ సోడా వేసి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంత నీరుగా కాకుండా పలుచగా కాక మీడియంగా చేసుకోవాలి. తర్వాత ఆయిల్ పెట్టి అందులో కలుపుకున్న పకోడీని అయితే చిన్న చిన్న ముక్కలుగా వదలాలి. వేడి వేడిగా టేస్టీ క్రిస్పీ పకోడీ రెడీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఇంకా వీడియో కోసం మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.